కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకులు నాగరు రాఘవేంద్ర అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, దీంతో మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి ఫోటోను వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం ఆధ్వర్యంలో రైల్వేలు, జాతీయ రహదారులు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఒక్క రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాల్లో మా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని పథకాలతో పాటు డెవలప్మెంట్స్ కూడా 100కి 100% రీచ్ అవుతున్నాయి. కానీ అంటే పేదలకు ఇచ్చే బియ్యం పథకం కింద నరేంద్ర మోడీ గారు ఇది కేంద్ర ప్రభుత్వం పథకం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటున్నారు. అదే ప్రతి సాట అంటే ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి అని కాకుండా మేమిచ్చే పథకాలని వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. కానీ ప్రజలకు ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్ ఉంది. ఏం జరుగుతుందో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. ఏం డెవలప్మెంట్ చేస్తున్నారో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇండియాని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఈరోజు రైల్వే స్టేషన్లు కావచ్చు, ఆర్మీ ఎంత స్ట్రాంగ్ అయిందో చూడొచ్చు. అలాగే ఆర్మీతో పాటు ఈరోజు చూసుకుంటే రోడ్వేస్ కానీ, ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ, ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే డెవలప్మెంట్స్లో కోకొల్లలు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే 3 క్యాపిటల్స్ అంటాడు, 3 క్యాపిటల్స్. అది అయ్యే విషయమేనా? 3 క్యాపిటల్స్ అనేది అయ్యే విషయమేనా? ఒక గవర్నమెంట్ ఒక ముద్ర వేసి ఫలానా క్యాపిటల్ మాకు ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది అంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది మనం 3 రాజధానులు అంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉన్న ఒక రాజధానికే దిక్కు లేదు. అలాంటిది 3 రాజధానులు అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఒకదానికి నోచుకుంటుందో చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన హైకోర్టులని కానీ ఏది కానీ తీసుకొని వచ్చి వెంబడే మేము కర్నూలుకి షిఫ్ట్ చేస్తాము, లేదా అంటే మేము వైజాగ్కి షిఫ్ట్ చేస్తాము, లేదా అంటే ఇది ఈ క్యాపిటల్ ఈ విధంగా ఉంటుందంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది.